అయిపోయినాక మనము అవి ఏరుకుంటున్నామంట. అవి ఏరుకుంటూ ఏం చేస్తున్నామంటే నాకు పండు ఉంటే దొరికితే బాగుందని ఆ చెట్టుకి ఇలా చూస్తున్నామంట. అయితే ఆ కాలం అయిపోయింది, అక్కడ పండు దొరుకుతుందండి, దొరకదు. దాని కాలంలో మనం అందిపుచ్చుకోలేదు, ఆ శ్రేష్టమైన ఫలముని మనం అందిపుచ్చుకోలేము. ఆ ఫలములన్నీ ఆశీర్వాదాలు అన్నీ అయిపోయినాక మనము పుచ్చులు ఇవి పురుగులు ఎలా ఏరుకుంటున్నామో ఆ బ్లెస్సింగ్స్ మనకి ఉన్నాయంటండి. చూడండి, నా స్థితి ఆ విధముగా ఉంది అని. చూడండి, తెల్లవారుజామున మీకు తెలుసో తెలీదో మరి మా అమ్మగారు అయితే వాళ్ళు ఊరు తీసుకెళ్ళిపోయేవారు. అయితే 3 గంటలకు 4 గంటలకు లేచిపోయి పిల్లలందరూ తోటలో వెళ్తే ఏంటండి ఏరుకుండేవారు. ఏది చిలకొట్లు అవి మామిడిపళ్ళు పడిపోతే ఏరుకొని తెచ్చుకోవాలి. అంతేగాని స్వచ్ఛమైనవి శ్రేష్టమైనవి అవి కాకుండా మామూలుగా అవి మంచిగానే ఉంటాయి కానీ అవి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు పరిగా ఇక్కడ ఎందుకంటే చెప్తూ ఉన్నాను, నెక్స్ట్ వచనంలో ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకున్న తర్వాత ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది అనగా, చూడండి, పరిగా ఇలా మిగుల్చుకున్న అవి ఉన్నాయి కానీ ఆ పండు ఇంకూ పైన చెట్టు ఇంకు చూస్తే శ్రేష్టమైనవి మంచివి తిందామరా అని చెట్టు ఇంకు చూస్తే అక్కడ అంటే ఏమీ లేవు. ఆ బ్లెస్సింగ్స్ మనము ఆ పండుని తీసుకునే స్థితిలో లేము. అలాగే ఆ కాలము దాటిపోయినాక అందిపుచ్చుకోలేని స్థితిలో ఉన్నాం. లోకంలో అంటారు ఏంటండి, తలుపు తట్టినట్టే తలుపు తీయాలంట. అలాగా అంటారండి, తలుపు తీయకపోతే వెళ్ళిపోతుంది అంటారా. ఇప్పుడు చూడండి, వాక్యము మన్నాహారం కురిసినప్పుడే వారు ఏం చేశారు, తెచ్చుకొని భద్రపరుచుకొని తిన్నారు. ఇప్పుడు 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఉదయం కాకపోతే ఇక్కడ అందేసుకోవాలి, ఇక్కడ కాకపోతే అక్కడ అందేసుకోవాలి, ఏదో టైంలో అందేసుకోవాలి. మొత్తం మీద వాక్యమును అందిపుచ్చుకునే వారుగా ఉండాలి. అయితే ఈ రోజున ఎందువలన ఇటువంటివి శ్రేష్టమైనవి మనకి లభించటం లేదు, ఎందువలన ఇటువంటి బ్లెస్సింగ్స్ మన మీద ఉండటం లేదు, దాని యొక్క కారణం ఏమిటి అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. ఇదే వచనంలో చెప్తూ ఉన్నాడు అనమాట. ఇదే అధ్యాయంలో కంటిన్యూషన్ లో చెప్తూ ఉన్నాడు. ఏదనగా చూడండి, భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు. చూసారా, ఎందువలన ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే మనలో యథార్థవంతుడు ఒకడునూ లేడు, మరలా భక్తిపరుడు ఒక్కడునూ లేడు. అందరూ కూడా అన్యాయపు తప్పుడు మార్గంలోనే నివాసము చేయడం ద్వారా మనకి ఇటువంటి బ్లెస్సింగ్స్, శ్రేష్టమైన బ్లెస్సింగ్స్, మంచి సలహాలు ఇచ్చేవారు, మంచి మాటలు చెప్పేవారు, మంచిగా బోధించేవారు ఎవరు కూడా తీసుకున్నా సరే సేకరించే స్థితిలో లేము అని చెప్తూ ఉన్నాడు అనమాట. అయితే అందరూ చెడిపోవడం ద్వారా ఎలాగైతే పతనం అయిపోతూ ఉందో ఇక్కడ వాక్యంలో కూడా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, నేను ఒకసారి నల్గొండ జిల్లాలో ఒక న్యూస్ చదివాను ఆర్టికల్. మొత్తం మీద తెలంగాణ ప్రాంతంలో 2 years 3 years అప్పుడు రియల్ ఎస్టేట్ బాగా రేట్లేదు. అయితే అక్కడ భూమి రేటు కూడా చాలా ఎక్కువ, మనకన్నా ఎక్కువ, ఎకరం ఉన్నా చాలా ఎక్కువ, మీకు తెలిసే ఉంటుంది. అయితే 4 అన్నదమ్ములండి, వారికి 30 ఎకరాలు ఉంది. 30 ఎకరాలు ఉన్నప్పుడు చూడండి, ఆ న్యూస్ చేస్తున్న నాకే ఆశ్చర్యం వేసింది. అయితే వారిలో దెబ్బలాడుకొని మరి ఏం అక్కడ న్యాయం తీర్చేవారు లేదు, వారిని సమాధానపరిచేవారు లేదు, వారిని మరి భార్యలు ప్రేరేపించారు, వారు చుట్టుపక్కల వారు లేక ప్రేరేపించారు. జరిగిన సంఘటనలు అయితే మాకు తెలియదు. వారిలో కొట్టుకొని ఒకటి చంపేశారు. వారే అనగా 4 ఒకడు లేడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 3 మళ్ళీ కొట్టుకొని ఒకటి చంపేశారు. 2 ఉన్నారు. 2లో కొట్టుకొని మళ్ళీ ఒకటి చంపేశారు. ఆ ఒక్కడు ఏమైపోయాడంటే జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు చూడండి, అందరూ ఎలా ఉన్నారు? ఒక్కడనో లేడు. అక్కడ చుట్టుపక్కల వారు కూడా సమాధానం పరిచేవారు లేదు. వారిలో సమాధానం, వారు అది ఎవరికి ఏమైపోయిందంటే ఏ ఫలము వారిది? చూడండి, ఒక్క
హాయ్ హాయ్. హాయ్ హాయ్. సైడ్ హాయ్ హాయ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. బైబిల్ మిషన్ కాకినాడ గంగరాజు నగర్. అలాగే పరిచర్య జరుగుతూ ఉండగా ఈరోజు బుధవారం రోజున ఉదయకాలం ఆరాధన మరియు రాత్రి వేళ ఆరాధన ఈ విధముగా దేవుని కృప చెప్పున జరగడానికి వీలు వాళ్ళు కల్పించిన. అలాగే ఈరోజు అంతయును వర్షము వచ్చి ఉన్నది. అలాగే వివిధ పనులకి ఆటంకము కలిగి ఉన్నది. అయినను అలాగే ఈ చల్లటి వాతావరణం చక్కగా దేవుని సన్నిధిలో సేదతీరడానికి వచ్చిన ప్రియ విశ్వాసులారా, దేవనామంలో శుభములు కలుగును గాక. ఆమేన్. అలాగే దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ విశ్వాసులారా, అలాగే ఆ ప్రార్థన చేసుకొని అమ్మగారు అలాగే మా పాట పాడిన తర్వాత వాక్య ధ్యానము చేసుకొని చక్కగా కుటుంబ ఆరాధనలో పాల్గొనడం ద్వారా దైవ దీవెనలు పొందాలని ప్రభుపేట కోరుతున్నానండి. ఇటు ధన్యత మనందరికీ దయచేశాడు దేవుడు. సొన్న దేవాలయము, మహిమ దేవాలయము, సంఘ సభ్యులమైన మనము ఏక కుటుంబముగా ఏకాత్మ ఏక మనస్సుతో ఆరాధించే ధన్యత మనందరికీ కలిగి ఉన్నది. అందుబట్టి ప్రభు బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని సన్నిధి అలాగే జరిపించుకుందామండి. మహాగణుడు పరిశుద్ధమైన దేవ, స్తోత్రముల తండ్రి, వాక్యము ధ్యానం చేయుచుండగా సహాయము చేయండి. అలాగే పాటలు పాడుతూ ఉండగా సహాయము చేయండి. అలాగే ఎంచి ప్రార్థన చేయుచుండగా విశ్వాసుల కొరకు నెరవేర్పు దయచేయండి. అలాగే మా సమస్యలు, సంఘము కోసము, కట్టబడుట, ఆలయము కోసము మా విజ్ఞప్తులు, విన్నపములు కూడా నెరవేర్చండి, కృప చూపించండి. అలాగే తండ్రి స్తోత్రములు తండ్రి, డ్యూటీల నుంచి అలసి వచ్చిన యజమానులు అలాగే తండ్రి మా సన్నిధిలో కుటుంబం అంతా కూడా ఏకీభవించడానికి విలువలు కల్పించిన తండ్రి స్తోత్రములు తండ్రి. జరుగుతున్న ఆరాధనలో తోడుగా ఉండమని కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన్నాత అమ్మగారు పాట పాడుతూ ఉంటారు. అలాగే మనం పాటల్లో మనము నిమగ్నం అవుదాము. తర్వాత వాక్య ధ్యానము చేసుకుందామమ్మా.
మరణాతమ్మ మన బైబిల్ మిషన్ పాటల పుస్తకంలోంచి 9వ పాట పాడుకుందాం. దైవాత్మారము నా తనవు నరాలుము, దైవాత్మారము నా తనవు నరాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. స్వంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను, స్వంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను. నేనెంతగా నాలో చించిన విభుని నెరిగి చూడలేను, నేనెంతగా నాలో చించిన విభుని నెరుగి చూడలేను. స్వంత శక్తితోను యేసు స్వామి చేరలేను, స్వంత శక్తితోను యేసు స్వామి చేరలేను. నేనెంత నడచిన ప్రభుని కలిసికొని చెంత చేరలేను, నేనెంత నడచిన ప్రభుని కలిసికొని చెంత చేరలేను. పాపస్థలము నుండి నీ సువార్త కడకు నన్ను, పాపస్థలము నుండి నీ సువార్త కడకు నన్ను. భువినో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు, భువినో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలములకు. అలాగే ఈ చరణములో ఉన్న అర్థము చూడండి. అలాగే పాపస్థలము నుండి సువార్తకు, అలాగే భూమి నుండి, అలాగే పరమాత్మ నడుపుచుండము ఉత్తమ స్థలములకు. పాపస్థలము నుండి ఎక్కడికి నడిపించమంటున్నాడండి? ఉత్తమ స్థలమునకు. దైవాత్మ రమ్ము నా తనువున వ్రాలుము, ఇది పరిశుద్ధాత్మను వ్రాలడము కోసము దైవజనుడు పరిశుద్ధాత్మ వశీకరణ కీర్తన అన్నమాట అండి. 4వ చరణము పాడుతూ ఉన్నాను. పాపములు మరలా నన్ను పడకుండగా చేసి, పాపములు మరలా నన్ను పడకుండగా చేసి, ఆని పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు, ఆని పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు. చూడండి, పాపములో మరలా నన్ను పడకుండా చేసి పరిశుద్ధమైన రెక్కల చాటున కాపాడు. మరలా 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 ఎగైన్ అండ్ ఎగైన్ పాపంలో పడకుండా కాపాడు తండ్రి. దైవాత్మ రమ్ము నా తనువున రాలుము. 5వ చరణం పాడుతున్నానండి. పరిశోధన చేసి నీ వరములు దయచేసి, పరిశోధన చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని జోపుమా పావురమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని జోపుమా
వినుమా. పరిశుద్ధిని చేసి నీ వరములు దయచేసి మనల్ని పరిశుద్ధపరిచి వరములు దయచేసి తర్వాత పరిశుద్ధ సన్నిధిని చూపు. చూసారా, దావీదు కుమారుడు ఎలాగ నిర్దోషముగా ఉన్నాను రావయ్యా అంటూ కోరుకుంటున్నాడు. అలాగా పరిశుద్ధిని చేసి వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని చూపు. పావురమా వినుమా, దైవాత్మ రమ్ము, నా తనువున రాలము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపము. ఆమేన్. చక్కటి కీర్తన ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేసి ఉన్నామండి. అలాగే దేవుని కృప చెప్పున వాక్య ధ్యానము చేసుకుందామండి ఈరోజున. అలాగే చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ అధ్యాయంలో దావీదు గారు ఆలయము కట్టడము కోసము మరి ముఖ్యముగా ప్రస్తావించి ఉన్నదనమాట అండి. ఆయన కడవరి దినాలు అనగా వృద్ధాప్యములో ఆ దావీదు కుమారుడు ఆయన యొక్క ఆలయము కట్టడానికి ఏ విధముగా ఆయన ఆతృత పడి ఉన్నారో ఆ వివిధమైన అంశములు మేము ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే చూడండి 29వ అధ్యాయము. రాజైన దావీదు సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఆ పని బహు గొప్పది. ఆమేన్. చూసారా, ఇక్కడ మనము చూడండి, ఆయన కుమారుడు సొలొమోను కుమారుడు అంటే ఆయనకి ఇష్టము అయినప్పుడు ఆయన ఆలయము కట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇక్కడ సొలొమోను రాజు గారు ఇంకనూ లేత ప్రాయము, ఇంకనూ జ్ఞానము పరిపక్వత రాలేదు, ఇంకనూ తక్కువ వయస్సు. అలాగే కట్టబో ఆలయము మనుష్యునికి కాదు, ఎవరి కొరకు అంటే దేవుని కొరకు. ఇది మహా గొప్ప పని అని ఎంచి ఉన్నాడు. బహు గొప్ప పనిగా దావీదు కుమారుడు ఎంచి ఉన్నాడు. ఆలయము కట్టబడడం అంటే గొప్ప భాగ్యముగా ఎంచి ఉన్నాడు, బహు గొప్పదిగా ఎంచి ఉన్నాడు. చూసారా, ఇది ఎందుకంటే మనుష్యులకు కాదు. ఈ రోజున శరీరమే దేవాలయము, అంతకన్నా గొప్పది శరీరమే దేవాలయము. దేవుడు చెప్తూ ఉన్నాడు, శరీరమే దేవాలయం. కట్టబడే ఇంకెంత గొప్పదై ఉండాలి, ఇంకెంత గొప్పగా కట్టబడి ఉండాలి. అందులో ఏమాత్రము అపవిత్రతకు చోటు ఇయ్యరాదు. ఇక్కడ చూడండి, ఆయన ఎంత మనోహరముగా కట్టించి ఉన్నాడో ఒకసారి చూసుకున్నట్లయితే, బహుగా ప్రయాసపడి దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండి, ఎత్తడి పనికి ఎత్తడి, ఇనుము, కర్ర పనికి కర్ర, మేదిక, పురాలు, చెక్కు రాళ్ళు, ఎంతైనా వర్ణము గల పలు విధమైన రాళ్ళను, నానా విధమైన రత్నములు, తెల్ల చలువరాయి, చూడండి వైట్ స్టోన్స్, చూడండి చలువరాయి విశేషముగా సంపాదించడము ద్వారా ఇవియును అన్నియును కలిగి ఉన్నవన్నీయును దేవునికి సమర్పించి ఉన్నాడు. తాను సమర్పించడమే కాదు, ఆయన సమర్పణ ఏ విధముగా ఉందో చూడండి. ఆయన సమర్పించడమే కాదు, మరలా ప్రజలను కూడా ఏమంటున్నాడంటే మమేకము చేస్తూ ఏమంటున్నాడంటే మనపూర్వకంగా మీరు కూడా సమర్పించండి. కేవలము మనపూర్వకంగా సమర్పించండి. మనపూర్వకంగా సమర్పించే కానుకైతేనే ఆయనకి ఇష్టము, అంగీకారము. మనపూర్వకంగా మనకి ఇష్టము లేకుండా సమర్పించే కానుక ఇష్టము కాదు, అది అంగీకరింపబడదు. ఆయన సమర్పించినను అది వ్యర్థమే. అయ్యో ఎంత ఇచ్చేస్తున్నానా, అంత ఇచ్చేస్తున్నానా, అయ్యో అనుకున్న కానుక ఆయనకి ఇష్టము కాదు. అందుకనే ఇక్కడ చూడండి, మనపూర్వకంగా సమర్పించుడి ఆయన సెలవిచ్చి ఉన్నాడు. అలాగే చూడండి,
ఇప్పుడు పితరుల ఇండ్లను అధిపతులను ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను సహస్రాపతులను రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకంగా దేవుని మందిరమునకు 10,000 మణుగుల బంగారపు మ్రాను 20,000 మణుగుల వెండిని ఎత్తడని అలాగే తమ యొద్ద రత్నముల వాటిని తెచ్చి యెహోవా మందిరము బొక్కసము మీదన యెహీయులకు ఇచ్చిరి. అందరూ కూడా అదే విధముగా ఇశ్రాయేలీయులందరూ కూడా వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగ మనపూర్వకంగా ఇచ్చినందున జనులు సంతోషపడిరి. అందరూ కూడా సంతోషించారన్నమాట అండి. చూడండి, ఇక్కడ రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడువు. యెహోవా భూమాకాశముల మందును సమస్తమును నీ వశము. మహత్యము, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతను నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడువు. బలమును పరాక్రమమును ఏ దానములు హెచ్చించువాడువు. అందరికీ బలము ఇచ్చువాడువును నీవే. అందరికను బలము ఇచ్చువాడువు నీవే. మా దేవా, నీకు కృతజ్ఞతాస్తుతురములు చెల్లించి ఉన్నాము. ప్రభావం గల నీ నామము కొనియాడుచున్నాము. ఆమేన్. చూసారా, ఈ విధముగా కొనియాడుతూ ఉన్నాడు దావీదు కుమారుడు. అందరూ కూడా కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి ఉన్నాడు. ఐశ్వర్యము గొప్పతనము నీవే. బలమును కరాగ్రసి చేసేవాడు నువ్వే. పరాక్రమము అన్నీయును దానములు అన్నీయును నువ్వే అప్పగించి ఉన్నావయ్యా. అంటే నీవే అప్పగించి ఉన్నావు, నీకే సమర్పిస్తూ ఉన్నాము అని చెప్పేసి అందుకు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నారు. నేనెంత మాత్రం సామర్థ్యము ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. నా జనులెంత మాత్రపు వారు. సమస్యము నీ వలనే కలిగెను కదా. నీ స్వసంపాద్యము కొంత మేము మీకిచ్చి ఉన్నాము, నీకిచ్చి ఉన్నాము. ఇక్కడ చూడండి, మరొక మంచి మాట ఉంటుంది. మా పితరుల వల్లనే మేమును నీ సన్నిధికి అతిథులము, పరదేశులమై ఉన్నాము. మా పితరుల వల్లే మేమును. చూడండి, పితరులందరూ కూడా ఏమయ్యారు? ఇశ్రాయేలీయులు అయి ఉండొచ్చు, పితరులు అయి ఉండొచ్చు. అందరూ కూడా నిద్రించి ఉన్నారు. దేవుని సన్నిధిలో ఆరాధించి నిద్రించి ఉన్నారు. అలాగే అతిథులమై ఉన్నారు. మందిరమునికి అతిథులమై ఉన్నాము, పరదేశులమై ఉన్నాము. భూమి ఒక పరదేశం వంటిదే. పరదేశము స్వదేశము, పరదేశము. మనం అందరూ కూడా ప్రతి మనిషి ఎవరండి? పరదేశులే. ఇది నా దేశము, ఇది నా భూమి, కొట్లాటలు కొట్టుకుంటూ ఉన్నారు. వారికి తెలియనిది ఏముందండి? వారందరూ కూడా ఇది నా ప్రాంతం, ఇది నాది, ఈ విధముగా మనకి లోకంలో ఉంటూ ఉన్నది. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మనం అందరము కూడా ఇది నాది, ఇది నాది అనుకుంటూ ఉంటాం. సొంతం అనుకుంటాం. కానీ మనం అందరము పరదేశులము. మరలా ఇంకేమైందండి ఇక్కడ వాక్యంలోని? మనమందరం పరదేశులము, గెస్ట్స్ అన్నమాట. మనమందరము కూడా చూడండి, దేవుని సన్నిధికి ఎలా వస్తూ ఉంటాము? ఉదయము ఒకసారి, ఈ రాత్రి వేళ సమయంలో, ఆదివారము ఒక పూట, ఒక 2 hours అతిథులం అన్నమాట. దేవుని మందిరానికి వస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం అతిథుల్లాగా. మరలా చూడండి, ఆదివారం వస్తాం, శుక్రవారం వస్తాం, మంగళవారం వస్తాం. మరలా మనము గెస్ట్స్ లాగా, అతిథులముగా దేవుని మందిరానికి మనము కనిపిస్తూ ఉన్నాము. ఈ రోజున మనం ఉదయకాల సమయంలో సన్నిధి, అలాగే రాత్రి వేళ సన్నిధిలో ఇలా అతిథులుగా మనం వచ్చి ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. మా భూనివాస కాలము నీడ ఎంత స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు. నీడ ఏ విధముగా అస్థిరము,
స్థిరముగా ఉండదు. నీడ ఉంటుందండి, స్థిరముగా ఉండదు, ఎలా ఊగుసలాడుతూ ఉండదు. అటువంటి వారు స్థిరముగా ఉన్నవాడు ఒకడునో లేడు, భూమి మీద స్థిరముగా ఉన్నవాడు ఒకడునో లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకే మేము సమకూర్చిన ఈ సమస్త సముదాయము నీ వలనే కలిగినది, అంతయు నీది అయి ఉన్నది. హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతులందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగదును అనే సమర్పణ కలిగి దేవాలయము కడుతూ ఉన్నాడు. అక్కడ దేవాలయము అంత పరిశుభ్రముగా పవిత్రముగా కట్టబడుతూ ఉన్నది. అలాగే హృదయములు నిర్దోషముగా ఉంచుకోవాలని చెప్తూ ఉన్నాడు. అలాగే ఈ విధముగా అలాగే ఇక్కడ సొలొమోను రాజుగారి కోసం కుమారుడు కోసం కూడా చెప్తూ ఉన్నాడు. చూడండి, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనొచ్చు, వాటన్నిటిని అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయమునకు కట్టించినట్లు అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. చూసారా, ఆయనకి దోషమైన హృదయం కాదు, కట్టించడానికి ఏమై ఉండాలి? నిర్దోషమైన హృదయము కలిగి ఉండాలి. నా కుమారుడికి నిర్దోషమైన హృదయాన్ని కలిగించు. నీ కట్టడలను, నీ ఆజ్ఞలను, శాసనములను గైకొనొచ్చు, వాటి యందు అనుసరించచ్చు. ఆలయము కట్టడానికి అతనికి నిర్దోషమైన హృదయాన్ని కలిగించు. నిర్దోషమైన హృదయాన్ని కలిగించినట్లయితే అప్పుడు ఆయన దేనికండి? ఆలయం కట్టడానికి అర్హత కలిగి ఉన్నాడు. ఆలయము కట్టడానికి అర్హత కలిగి ఉండడానికి ఏం కావాలంటున్నాడు ఇక్కడ? నిర్దోషమైన హృదయము. నిర్దోషమైన హృదయము నా కుమారుడికి కలిగించు. అలాగే ఈరోజు దోషమైన హృదయముతో ఆలయాన్ని కట్టలేము, కట్టకూడదు. దోషమైన హృదయంతో కట్టలేము, అలాగే నిర్మించలేము. అలాగే ఈ రోజున నిర్దోషమైన హృదయంతో శరీరమైన దేవాలయముని కట్టడానికి ఈ రోజున మనం అందరము ఈ రాత్రి వేళ సమయంలో మనం అందరం ఈ విధముగా కూడుకొని ఉన్నాం. అలాగే చూడండి, శరీర కార్యములు ఏంటి మనల్ని అపవిత్రపరుస్తూ ఉన్నాయంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయము అందరికీ తెలిసిన వచనమే కదండి, 19వ వచనము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మతతత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. శరీర కార్యములు ఈ విధముగా ఉంటాయి, వాటితో మనము ఏమీను చేయలేము. అపవిత్రత, దోషము ఉంచుకున్నట్లయితే ఆలయము కట్టలేము. అలాగే ఆత్మ ఫలములు అలాగే ఏమిటండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలతో, మంచితనం, విశ్వాసం, సాత్వికతం, ఆశానగరం, ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూసారా, ఈ రోజున క్రీస్తు సంబంధమైన మనము ఆ శరీర కార్యములన్నీ కూడా ఏమైపోయిందండి? సిలువ వేసి పడిపోయినామంటండి. ఇక్కడ చూడండి, శరీర కార్యములన్నీ కూడా సిలువ వేయబడి ఉన్నవి. ఇప్పుడు ఏంటి? ఆత్మ ఫలాలు ఫలించాలి. క్రీస్తు వారము ఆరాధనకు వచ్చిన మనం అందరము కూడా క్రీస్తు వారమై ఉన్నాము. ఈ రోజున అందరము కూడా సిలువ వేయబడి ఉన్నాము. శరీర కార్యాలు చెప్పాము కదండి, కామకత్వము, శరీరము, అపవిత్రత, సమస్తమును, అవన్నీ వాటికి ఆత్మఫలాలకి రెండు కూడా చాలా డిఫరెన్స్గా ఉన్నాయి. అటు వాటితో దోషముతో కాకుండా నిర్దోషముతో ఆ శరీరమైన దేవాలయము కట్టబడి ఉండాలి. వాటితో కట్టలేము. అలాగే అటువంటి కట్టే ధన్యత అటో విలువైన వాటితో ఆలోచనల సమస్యమును అలాగే లయము చేసి, అలాగే అపవిత్రతకు చోటు ఇవ్వకుండా పవిత్రతకు చోటిచ్చి, ప్రేమ, సంతోషము, దయాలత్వము, సమాధానము, శాంతి, అలాగే ఆత్మ ఫలములతో జీవించే ధన్యత
శాంతి సమాధానము గృహవాసులకును తోడు వచ్చి ఏకీపించిన వారు అందరికీ, అలాగే కుటుంబ ప్రార్థన అలాగే నిత్యము జరుగుతూ ఉండగా మిక్కిలి ఆసక్తి కలిగి అలాగే ఏకీపిస్తున్న ప్రియ విశ్వాసులందరికీ దేవనామంలో తోడుగా ఉండాలని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని కృప చొప్పున ఉదయకాల ప్రార్థన, రాత్రి వేళ ప్రార్థన అలాగే దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అందుబట్టి వందనాలు. ఎవరైనా కామెంట్ రూపంలో హాయ్ హాయ్ అని పెట్టండి, లేకపోతే తమ్మనైల్ అయినా కొట్టండి, నాకు రికగ్నైజ్ అవుతుంది. దాన్ని బట్టి దేవుని సంతోషిస్తూ ఉంటాను. ఓకే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే దేవుని స్తోత్రం అండి. కూడుకొచ్చిన వారందరికీ అలాగే మనం ప్రార్థన చేసుకుందాము. ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరులాగన అలాగే సంఘం అంతటికను తోడుగా ఉండాలని, అలాగే ప్రార్థన అంగీకరించి మేలు పొందాలని దేవనామంలో కోరుతూ ఉన్నాను. అలాగే ప్రార్థనలో ఏకీపిద్దామండి. మహాగండు పరిశుద్ధమైన తండ్రి, స్తోత్రములు తండ్రి. మహాకాశముల పైన ఉన్నతమైన దేవా, స్తోత్రములు తండ్రి. తోడుకొచ్చిన విధానము స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి స్తోత్రములు ఆరోగ్యం ఇవ్వండి. అలాగే తండ్రి బలము నీది, ఐశ్వర్యము నీది, ఇచ్చినవాడు నువ్వే. అలాగే తండ్రి మీకే నేను సమర్పిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి పవిత్రత ఇచ్చి ఉన్నావు, దయాలత్వం ఇచ్చి ఉన్నావు, దానిని వినియోగించుకోకుండా. అలాగే తండ్రి స్తోత్రములు తండ్రి. అలాగే దాన్ని వినియోగించుకోకుండా అపవిత్రతకు చోటిస్తూ అలాగే మేము కొనసాగుతూ ఉండగా ఆలకించండి. అలాగే తండ్రి దయ చూపించండి. అలాగే సులువ వేయబడినట్టు క్రీస్తులో మేము వారమని చెప్పుకుంటున్నాం, కానీ వాటిని అపవిత్రతకు సులువ వేయబడలేదు. మేము అందరము కూడా పాపానికి అంతము పలకటము లేదు. మరలా పాపం నుండి మరలా తొలగిపోయి మరలా ఆత్మ ఫలములు ఫలించకుండా దేవునిలో ఎదగలు లేకుండా స్థితిలో ఉన్నాం. అలాగే యజమానులు మధ్యమునికి బానిస అయ్యి ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి స్తోత్రములు తండ్రి. అందరినీ తోడుకొని తీసుకురండి, కృప చూపించండి. అలాగే తండ్రి స్తోత్రములు తండ్రి. కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉండగా అలాగే తండ్రి స్తోత్రం మళ్ళా ఉదయకాల ప్రార్థన అలాగే సన్నిధిలో వాడుకునే విధానం స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి తోడుకొచ్చిన విధాన స్తోత్రములు ఇంకనో తండ్రి జరగవలసిన అలాగే తండ్రి స్తోత్రములు తండ్రి. రేపటి దినమున అలాగే వర్షాభావం అలాగే మా యజమానులకు కానీ డ్యూటీలకు కానీ అలాగే ఏ ఇబ్బందులు లేకుండా వారిని పోషించండి, కృప చూపించండి. అలా వారు గుప్పులు ఇప్పుతూ ఉన్నారు, అలాగే వారి గుప్పులు ఇప్పండి పైనుంచి తండ్రి స్తోత్రములు తండ్రి. అలాగే లోకుమారికి స్వస్థ దయచమని ఇస్తున్నాము అడుగుతున్నాను తండ్రి. ఇంకనో తండ్రి స్తోత్రములు తండ్రి. మాట్లాడు కుమార్తె అలాగే డెలివరీ అయింది. అలాగే తండ్రి స్తోత్రం ఆపరేషన్ అలాగే తండ్రి అందరూ క్షేమంగానే ఉన్నారు. అందుబట్టి వందనాలు. అలాగే కుట్లు త్వరగా మానిపోయేటట్లు కృప చూపించండి. ఇంకనో వచ్చిన వారికి సంఘంలో ఉన్న సమస్యలు, వివాహాలు అలాగే గృహాలు కట్టడం అన్నీ జ్ఞాపకం చేసుకోండి. మా సంఘ సభ్యులందరికీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రార్థనలో ఏకీవించిన వారిని జ్ఞాపకం చేసుకుని దూరంగా ఉన్న కుమ్మత్తులో ఉన్నారు. తల్లి సంఘాన్ని విడవకుండా అలాగే హంటి పెట్టుకొని ఉన్నవారు ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన అంగీకరించి అలాగే గర్భం లేని వారికి అనేక రోగములు, బీపీలు, షుగర్, థైరాయిడ్ సమస్యలు రోగము తగ్గించి అలాగే తండ్రి యేసు రక్తములు స్వస్థత కలిగించి కృప చూపించమని ఇంకనో తండ్రి జరుగుతున్న ఆరాధనలు అలాగే తండ్రి స్తోత్రం రాత్రి వేళ అలాగే తండ్రి చెడు దర్శనములు లేకుండా, చెడు కళలు అలాగే తండ్రి భయము ఆందోళన లేకుండా దావీదు కుమారుడు ఎలా ప్రార్థన చేసి మౌనంగా ఉండిపోయాడో అలాగే మౌనంగా ఉండిపోయే స్థితి చక్కటి జవాబు దయచేయమని కృప చూపించమని నీ చిత్త ప్రకారం మరలా మేము ఉదయకాల ప్రార్థనలో మేమందరం ఏకీవించే ధన్యత మా అందరికీ దయచేయమని అలాగే తండ్రి స్తోత్రములు తండ్రి అంశములో నెరవేర్చమని నా ఈ చిన్న ప్రార్థన అంగీకరించి కుమార్తె ప్రార్థనతో పాటు అలాగే తండ్రి స్తోత్రములు తండ్రి. అలాగే పెంకు మొంటుతనం స్కూలుకి వెళ్లకుండా పేచి పెట్టే కుమారుడు
అలాగే పెద్దల వినయము లేకుండా, అలాగే తండ్రి స్తోత్రము మంచి సాక్ష్యము చెప్పే ధన్యత, అలాగే సన్నిధికి దగ్గరగా గృహాలు దయచేయమని, అలాగే తండ్రి స్తోత్రములు కృప చూపించమని, అన్ని పనులు సవ్యంగా జరిగించమని, నువ్వే చేదోడు వాదోడుగా ఉండమని, ఆరోగ్య విషయంలో అన్ని విషయంలో, అలాగే పోషణ, తీసుకున్న రుణము అన్నీను సమస్యపోయి వచ్చే ధనము వచ్చే వారికి వచ్చేటట్లు చేసి కృప చూపించమని, ఈ మిక్కులు వినముగా ప్రార్థన అంగీకరించమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మందన ఆహారం నేడు మాకు దయచేయము, ప్రార్థన చేసి క్షమించినట్లు మా ప్రార్థనలు క్షమించుము. మమ్మల్ని శోధన తగ్గి నేను తెప్పించుకో, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్నమే జయము, అపవాదికి ప్రవేశరత్నమే జయం, అపవాదికి ప్రవేశరత్నం సంపూర్ణ విజయం, వాదుకేకులు అనంత నాశనము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువులకు ప్రభు క్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసమును ఇప్పుడు వచ్చిన మనెల్లరికూ తోడైయుండును కాక. ఆమేన్. మన్నతమ్మా మన్నత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఉంటానమ్మా. గాడ్ బ్లెస్ యూ.